ఏమండోయ్! మీకు జీవితంలో ఎప్పటికీ పైల్స్ అంటే మొలలు ఈ సమస్య రాదు. కానీ ఎలా? నేను చెప్పే ఈ గింజల నీళ్లు తాగితే. ఈ మొలల నివారణకండి రెగ్యులర్‌గా మనము వంటింట్లో వాడే ఐటమే వాము. మనం కారపూస, జంతికలు ఇలాంటి వాటిలో బజ్జీల్లో రెగ్యులర్‌గా వేసుకుంటూ ఉంటాం కదా! ఈ వాము మ్యాజిక్‌లా పనిచేస్తుంది. మరి దాన్ని ఎలా తీసుకోవచ్చో చెప్తాను వినేసేయండి. ఒక గ్లాస్ నీటిలో ఒక స్పూన్ వాము వేసి చక్కగా మరిగించండి పొద్దున పూట. ఖాళీ కడుపుతోనే తాగాలిది. ఏదైనా సరే అండి. హోమ్ రెమెడీస్ ఖాళీ కడుపుతో తాగినయి మోస్ట్ ఎఫెక్టివ్ అనమాట. కుదరకపోతే చేసేదేం లేదు. మీకు నచ్చిన టైంలో తాగండి. సో, మరిగిచ్చిన వాము నీళ్లుంటాయి కదండీ! వడగట్టేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు చిన్నగా సిప్ చేస్తూ కాఫీ, టీ తాగినట్టు తాగేస్తూ ఉండండి. ఈ నీటి వల్ల మీకు మలబద్ధకం, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఇవన్నీ కూడా క్లియర్ అయ్యి ఎంతో కొంత ఉపశమనం ఉంటుంది. ఇకపోతే సెకండ్ ఆప్షన్ వాము ఇంకా బెల్లం కలిపి తినడం. నేను చెప్పానని పచ్చిగా తినేయొద్దు గైస్. ఒక పెనం మీద వాముని డ్రై రోస్ట్ చేయండి. వేగిన వాములో బెల్లం కలపండి. కలిపినప్పుడు అది కొంచెం మెత్తగా ఉండల్లాంటి టెక్స్చర్ వస్తుంది. చిన్న ఉండల్లా చేసుకోండి. దాన్ని రెగ్యులర్‌గా తీసుకుంటూ ఉండండి. ఎనీ టైమ్ ఆఫ్ ద డే మేబీ లంచ్ తర్వాతైనా తీసుకోవచ్చు. స్పెషల్లీ వీటిల్నండి ఆఫ్టర్ బ్రేక్‌ఫాస్ట్, లంచ్ ఆర్ డిన్నర్‌లో తీసుకుంటూ ఉండండి. దీనివల్ల డైజెస్టివ్ ట్రాక్ బావుంటుంది. అండ్ దెన్ థర్డ్ రెమెడీ అర చెంచా వాము, అర చెంచా సోంపు గింజలు కలిపి ఒక గ్లాస్ వాటర్‌లో వేసి బాగా మరిగించండి. మరిగించిన నీటిని స్టవ్ కట్టేసిన తర్వాత మూత పెట్టేసి అలా రెస్ట్ మోడ్‌లో వదిలేసేయండి. ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ అలా గోరువెచ్చగా అయిపోతాయి కదా! అప్పుడు వాటిల్ని వడగట్టుకొని రోజుకి 3 సార్లు ఆఫ్టర్ బ్రేక్‌ఫాస్ట్, ఆఫ్టర్ లంచ్, ఆఫ్టర్ డిన్నర్ తాగుతూ ఉండండి. మీకు మలబద్ధకం సమస్య నుండి ఇది దూరం చేస్తుందనమాట. చాలా ఎఫెక్టివ్ రెమెడీ. ఇకపోతే ఫైనల్ రెమెడీ అండి. ఒక చిన్న చెంచా వాము పొడిని అంటే వేయించిన వాము గింజల పొడిని ఒక గ్లాస్ మజ్జిగతో కలిపి తీసుకుంటూ ఉంటే రెగ్యులర్‌గా మీకు ఒంట్లో ఉన్న వేడి తగ్గి, మలబద్ధకం కూడా తగ్గి ఈ పైల్స్ అనే డిసీజ్ నుంచి ఉపశమనం లభిస్తుందనమాట. సో, ఈ వాము రెమెడీస్ మీకు నచ్చాయా మరి? ఎందుకు పర్టిక్యులర్‌గా దీని గురించి వీడియో చేశానంటే, మా అక్కండి, మా పెద్దమ్మ వాళ్ళ అమ్మాయి పాపం పైల్స్ తోటే ఇబ్బంది పడుతూ నిన్ననే సర్జరీ అయింది. ఇప్పుడు బానే ఉంది. సో, నాకెందుకో చెప్పాలనిపించింది గైస్. సర్జరీ దాకా వెళ్ళకుండా ఇంట్లోనే హోమ్ రెమెడీస్‌తో క్లియర్ చేసుకుంటే హ్యాపీ కదా! అందుకు.